దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం 'వారణాసి'. 'RRR' తర్వాత జక్కన్న డైరెక్షన్లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై టాలీవుడ్తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. కెరీర్లో తొలిసారిగా మహేష్ వంటి సూపర్ స్టార్తో రాజమౌళి తీస్తున్న మూవీ కావడం అంచనాలను మరింత పెంచేస్తుంది. దీనికి తగినట్లుగానే 'వారణాసి' థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం బడా సంస్థలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య భారీ పోటీ నెలకొంది. తాజాగా ఓవర్సీస్ రైట్స్కు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వివరాలను చూద్దాం. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోవింగ్ బిజినెస్ బ్యానర్స్పై కెఎల్ నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ, ఎస్. గోపాల్ రెడ్డిలు సంయుక్తంగా 'వారణాసి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడు పాత్ర పోషిస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మిగిలిన టెక్నీషియన్స్, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు పిఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్గా, తమ్మిరాజు ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్తో పాన్ వరల్డ్ మూవీగా 'వారణాసి' సినిమాను తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. 2027 ఏప్రిల్ 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని జక్కన్న అధికారికంగా ప్రకటించారు. విడుదలకు ఏడాది ముందు నుంచే 'వారణాసి' మూవీపై ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టేశాడు రాజమౌళి. ప్రధానంగా ఇంటర్నేషనల్ మీడియాను టార్గెట్ చేసిన ఆయన పాన్ వరల్డ్ స్థాయిలో సినిమాను మార్కెటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ మీడియా సంస్థలకు మహేష్, రాజమౌళి, పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రాలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. 'వారణాసి'కి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకొని సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇటీవల అంటార్కిటికాలో 'వారణాసి' షెడ్యూల్ పూర్తి చేశారు రాజమౌళి. ఇదిలా ఉండగా 'వారణాసి' మూవీపై అంచనాల నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్పై నిత్యం మీడియాలో ఏదో ఒక న్యూస్ చక్కర్లు కొడుతూనే ఉంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీతో పాటు ఓవర్సీస్ రైట్స్ కోసం బడా కంపెనీలు కళ్ళు చెదిరే ఆఫర్లు ఇస్తున్నాయని సమాచారం. థియేట్రికల్ రైట్స్ మాత్రమే కాదు, డిజిటల్ రైట్స్, ఆడియో హక్కులు, శాటిలైట్ రైట్స్ కోసం కూడా అదే స్థాయిలో బేరసారాలు నడుస్తున్నట్లు గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా థియేట్రికల్ రైట్స్ కోసం ఓ డిస్ట్రిబ్యూటర్ ఏకంగా 18 కోట్ల రూపాయల ఆఫర్ చేయడం తెలుగు చిత్రసీమలో సంచలనం సృష్టించింది. దీనిని బట్టి 'వారణాసి' క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. భారత్తో పాటు ఓవర్సీస్లోనూ 'వారణాసి' మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. తాజాగా తెలుగు సహా భారతీయ భాషల్లో 'వారణాసి' ఓవర్సీస్ రైట్స్ కోసం పార్స్ ఫిలిమ్స్ దాదాపు 160 కోట్ల రూపాయలకు ఆఫర్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే ఓవర్సీస్లో అత్యధిక బిజినెస్ చేసిన భారతీయ చిత్రంగా 'వారణాసి', ఏకైక హీరోగా మహేష్ బాబు నిలవనున్నారు. దీనిని బట్టి ఓవర్సీస్లో 'వారణాసి' బ్రేక్ ఈవెన్ కావాలంటే ఏకంగా 350 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంది. ఈ డీల్కు సంబంధించి చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ రిపోర్ట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.